ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 6 జూలై 2025. రివైజ్ కోర్స్ డేట్ 18/1/2006. బాప్దాదా చెప్తున్నారు, సంకల్పాలు, సమయము మరియు మాటల పొదుపు స్కీమ్ ద్వారా సఫలతా ఉత్సవాన్ని జరుపుకోండి. నిరాశతో ఉన్న ఆత్మల్లో ఆశా దీపాన్ని వెలిగించండి. ఈరోజు స్నేహం యొక్క రోజు. నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహసాగరంలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ స్నేహము సహజ యోగిగా తయారు చేసేది. స్నేహం అనేది ఇతర సర్వ ఆకర్షణల నుండి అతీతంగా చేసేది. స్నేహము పిల్లలైన మీ అందరికీ జన్మతోనే లభించిన వరదానము. స్నేహంలో పరివర్తన చేయించే శక్తి ఉంది. ఈరోజు 2 ప్రకారాల పిల్లలను నలువైపులా చూశారు. పిల్లలందరూ ప్రియమైన వారే, కానీ ఒకరేమో లవ్లీ పిల్లలు, రెండో వారు లవ్లీన్ పిల్లలు. లవ్లీన్ పిల్లలు ప్రతి సంకల్పము, ప్రతి శ్వాస, ప్రతి మాట, ప్రతి కర్మలో స్వతహాగానే తండ్రి సమానంగా సహజంగా ఉంటారు. ఎందుకు? పిల్లలకు బాబా సమర్థ భవ అనే వరదానంను ఇచ్చారు. ఈ రోజున స్మృతి నుండి సమర్థ దినము అని అంటారు. ఎందుకు? ఈ రోజున బాబా తన స్వయాన్ని బ్యాక్బోన్గా చేసుకున్నారు. అంతేకాక లవ్లీన్ పిల్లలను విశ్వం అనే స్టేజ్పై ప్రత్యక్షం చేశారు. వ్యక్తంలో పిల్లలను ప్రత్యక్షం చేశారు మరియు తాను స్వయం అవ్యక్త రూపంలో సాతిగా అయ్యారు. స్మృతి నుండి సమర్థ దినమైన ఈ రోజున బాప్దాదా పిల్లలను బాలికుల నుండి మాలికులుగా తయారు చేసి మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసే కార్యాన్ని ఇచ్చారు. పిల్లలందరూ యథాయోగం తదాశక్తితో తండ్రిని ప్రత్యక్షం చేసే, అనగా విశ్వ కళ్యాణం చేసి విశ్వ పరివర్తన చేసే కార్యంలో నిమగ్నమై ఉండటాన్ని చూసి తండ్రి సంతోషిస్తున్నారు. తండ్రి ద్వారా సర్వశక్తుల వారసత్వం ఏదైతే లభించిందో దాన్ని స్వయం పట్ల మరియు విశ్వాత్మల పట్ల కార్యంలో ఉపయోగిస్తున్నారు. బాప్దాదా కూడా ఇలాంటి మాస్టర్ సర్వశక్తివంతులు, తండ్రి సమానంగా ఉమ్మంగ ఉత్సాహాల్లో ఉండే ఆల్రౌండ్ సేవాదారులు, నిస్వార్థ సేవాదారులు, బేహద్ సేవాదారులైన పిల్లలకు పదమాపదం రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. భారత్వాసీ పిల్లలు కూడా తక్కువ కాదు, విదేశీ పిల్లలు కూడా తక్కువ కాదు. బాప్దాదా లోపల మనసులోనే ఇలాంటి పిల్లల మహిమ కూడా చేస్తారు మరియు వాహ్ పిల్లలు వాహ్ అనే పాట కూడా పాడతారు. మీరందరూ వాహ్ వాహ్ పిల్లలే కదా. చేతులుపుతున్నారు, చాలా మంచిది. బాప్దాదాకు పిల్లల పట్ల చాలా గర్వం ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్యాధికారి రాజులుగా ఉండే తండ్రి పూర్తి కల్పమంతట్లో ఒక్కరు కూడా లేరు. మీరందరూ స్వరాజ్యాధికారి రాజులే కదా, ప్రజలైతే కాదు కదా. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు మేము భవిష్యత్తులో ఎలా తయారవుతామో ఆ చిత్రాన్ని మాకు చూపించండి అని అంటారు. బాప్దాదా ఏమంటారు? జగదాంబ తల్లి ప్రతి ఒక్కరికి చిత్రాన్ని ఇచ్చేవారు, కనుక మాకు కూడా చిత్రాన్ని ఇవ్వండి అని పాత పిల్లలు అంటారు. బాప్దాదా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రి విచిత్ర దర్పణాన్ని ఇచ్చారు. ఆ దర్పణంలో నేను ఎవరు అని మీ భవిష్య చిత్రాన్ని మీరు చూసుకోవచ్చు. ఆ దర్పణం మీ వద్ద ఉందా? ఆ దర్పణం ఏదో మీకు తెలుసా? మొదటి వరుస వారికైతే తెలిసి ఉంటుంది కదా, తెలుసా? ఆ దర్పణం ఏదంటే వర్తమాన సమయం యొక్క స్వరాజ్య స్థితి అనే దర్పణం. వర్తమాన సమయంలో
ఎంతగా స్వరాజ్యాధికారులుగా ఉన్నారో దాని అనుసారంగానే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. కనుక నేను సదా స్వరాజ్యాధికారిగా ఉన్నానా, లేక అప్పుడప్పుడు అధీనంగా అప్పుడప్పుడు అధికారిగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు దర్పణంలో చూసుకోండి. ఒకవేళ అప్పుడప్పుడు అధీనులుగా అప్పుడప్పుడు అధికారులుగా అయితే ఒక్కసారి కళ్ళు మోసం చేశాయి, ఒకసారి మనసు మోసం చేస్తుంది, ఒకసారి నోరు మోసం చేస్తుంది, ఒకసారి చెవులు కూడా మోసం చేసేస్తాయి. వ్యర్థ విషయాలను వినే ఆసక్తి ఏర్పడుతుంది. ఒకవేళ ఏదైనా కర్మేంద్రియము మోసం చేస్తోంది, పరవశం చేస్తుంది అంటే బాబా ద్వారా ఏవైతే సర్వశక్తులు వరదానంగా లేక వారసత్వంగా లభించాయో ఆ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ లేవని అర్థం. కనుక ఆలోచించండి. ఎవరైతే స్వయం పైన శాసనం చేయలేరో వారు విశ్వం పైన శాసనం ఎలా చేయగలరు? స్వరాజ్య అధికారి అనే దర్పణంలో మీ వర్తమాన స్థితిని చెక్ చేసుకోండి. దర్పణమైతే అందరికీ లభించింది కదా. దర్పణం లభించి ఉంటే చేతులెత్తండి. దర్పణంపై ఏదైనా మచ్చ అయితే లేదు కదా. దర్పణం స్పష్టంగా ఉందా? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి స్వరాజ్య అధికారి అనే స్వమానంనిచ్చారు. మాస్టర్ సర్వశక్తివాన్ అనే టైటిల్ పిల్లలందరికీ తండ్రి ద్వారా లభించింది. కేవలం మాస్టర్ సర్వశక్తివాన్ కాదు, సర్వశక్తివాన్. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణలో ఏమంటారు అంటే, బాబా మీరైతే సర్వశక్తులు ఇచ్చారు, కానీ ఈ శక్తులు అప్పుడప్పుడు సమయానికి పనిచేయవు, సమయానికి ఎమర్జ్ అవ్వవు, కానీ సమయం గడిచిపోయిన తర్వాత ఎమర్జ్ అవుతాయి అని రిపోర్ట్ చేస్తారు. దీనికి కారణం ఏముంటుంది? ఏ సమయంలో ఏ శక్తిని ఆహ్వానిస్తారో ఆ సమయంలో నేను యజమాన తత్వపు సీటుపై సెట్ అయి ఉన్నానా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా తమ సీటుపై సెట్ అయి లేకుంటే వారి ఆజ్ఞను ఎవ్వరూ అంగీకరించరు. నేను స్వరాజ్య అధికారిని, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణు, తండ్రి ద్వారా వారసత్వము మరియు వరదానాలకు అధికారిని అనే సీటుపై సెట్ అయిన తర్వాత ఆజ్ఞాపించండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, అవ్వటం లేదు అని అనుకుంటూ సీట్ నుండి దిగిపోయి క్రింద నుండి ఆజ్ఞాపిస్తే అవి ఎలా అంగీకరిస్తాయి? కనుక సీటుపై సెట్ అయి ఉన్నానా, అధికారిగా అయి ఆజ్ఞాపిస్తున్నానా అని చెక్ చేసుకోండి. తండ్రి తన పిల్లలు ప్రతి ఒక్కరికి అధికారంను ఇచ్చారు. ఇది పరమాత్మ అధికారం. ఏ ఆత్మ యొక్క అధికారము కాదు, ఏ మహాత్మ యొక్క అధికారము కాదు, ఇది పరమాత్మ అధికారము. కనుక అధికారిని అనే స్థితిలో స్థితమై ఏ శక్తిని ఆజ్ఞాపించినా అది చిత్తం ప్రభు, చిత్తం ప్రభు అని అంటుంది. సర్వశక్తుల ముందర ఈ మాయ, ప్రకృతి, స్వభావము, సంస్కారము అన్నీ దాసీలుగా అయిపోతాయి. మా యజమానులు ఏమైనా ఆజ్ఞాపించాలి అని యజమానులైన మీకోసం ఎదురుచూస్తాయి. ఈరోజు సమర్థ దినం కదా. కనుక పిల్లల్లో ఏ ఏ సమర్థతలు ఉన్నాయో వాటిని బాప్దాదా రివైజ్ చేస్తున్నారు, అండర్లైన్ చేస్తున్నారు. సమయానికి ఎందుకు శక్తిహీనులుగా అయిపోతున్నారు బాప్దాదా చూశారు. చాలామంది పిల్లల్లో లీకేజ్ ఉంది. శక్తుల లీకేజ్ ఉన్నందున అవి తగ్గిపోతున్నాయి. విశేషంగా 2 విషయాల్లో లీకేజ్ ఉంది. ఆ 2 విషయాలు సంకల్పాలు మరియు సమయం వ్యర్థంగా పోతున్నాయి. చెడుగా వెళ్ళటం లేదు కాదు, కానీ వ్యర్థంగా పోతున్నాయి. సమయానికి చెడు పనులు చేయటం లేదు, కానీ జమ కూడా చేసుకోవటం లేదు. కేవలం ఈరోజు చెడు ఏమీ జరగలేదని చూసుకుంటున్నారు, కానీ మంచి ఏం జమ చేసుకున్నారు? పోగొట్టుకోలేదు, కానీ సంపాదించుకున్నారా? దుఃఖం ఇవ్వలేదు, కానీ సుఖం ఎంతమందికి ఇచ్చారు?
ఎవరిని అశాంతపరచలేదు, కానీ శాంతి వైబ్రేషన్లు ఎంతవరకు వ్యాపింపచేశారు? శాంతిదూతలుగా అయి వాయుమండలం ద్వారా, నోటి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా ఎంతమందికి శాంతినిచ్చారు? ఎందుకంటే ఈ కొంత సమయమే పురుషోత్తమ కళ్యాణకారి సమయం, జమ చేసుకునే సమయం ఇదే అని మీకు తెలుసు. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు అని ప్రతి క్షణం గుర్తుండాలి. అయిపోతుంది, చేసేస్తాము అని అనుకోవటం కాదు. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. బ్రహ్మ బాబా ఇదే తీవ్రగతి యొక్క పురుషార్థం ద్వారా నెంబర్ 1లో గమ్యానికి చేరుకున్నారు. కనుక తండ్రి ఏవైతే సమర్థతలను ఇచ్చారో అవి నేటి సమర్థ దినాన గుర్తుకొచ్చాయి కదా. పొదుపు స్కీమ్ను తయారు చేసుకోండి. సంకల్పాల పొదుపు, సమయం యొక్క పొదుపు, మాటల పొదుపు అనగా ఏవైతే యథార్థమైన మాటలు కాదో అలాంటి అయథార్థ వ్యర్థ మాటలు పొదుపు చేయండి. బాప్తాత పిల్లలందరినీ సదా అధికారం అనే సీటుపై సెట్ అయి ఉండే స్వరాజ్య అధికారి రాజా రూపంలో చూడాలని కోరుకుంటున్నారు. ఇష్టమేనా? ఈ రూపం మీకు ఇష్టమే కదా. బాప్దాదా ఎప్పుడూ ఏ పిల్లలను టీవీలో చూసినా ఇదే రూపంలోనే చూడాలి. బాప్దాదా వద్ద సహజమైన టీవీ ఉంది. స్విచ్ ఆన్ చేసే అవసరం లేదు. ఒకే సమయంలో నలువైపులా చూడగలరు. మూల మూలల్లో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరినీ చూడగలరు. మరి అలా కనిపిస్తారా? రేపటి నుండి టీవీ తెరిచినప్పుడు ఎలా కనిపిస్తారు? ఫరిస్తా డ్రెస్లో కనిపించాలి. ఫరిస్తా డ్రెస్ అంటే ప్రకాశంగా మెరిసే డ్రెస్. ఈ దేహభావం అనే మట్టి డ్రెస్సును ధరించకండి. మెరిసే డ్రెస్ ఉండాలి. సఫలతా నక్షత్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరి ఇలాంటి మూర్తిని బాప్తాత చూడాలనుకుంటున్నారు. ఇష్టమే కదా. మట్టి డ్రెస్ ధరిస్తే మట్టికి చెందిన వారికి అయిపోతారు కదా. ఎలాగైతే తండ్రి శివబాబా అశరీరిగా ఉన్నారో, బ్రహ్మబాబా మెరిసే డ్రెస్లో ఫరిస్తాగా ఉన్నారో అలా తండ్రిని అనుసరించండి. స్థూలంగా కూడా చూడండి. మీ దుస్తులకు మట్టి అంటుకుని మరకపడితే ఏం చేస్తారు? మార్చుకుంటారు కదా. అలాగే మెరిసే ఫరిస్తా డ్రెస్ ఉందా అని చెక్ చేసుకోండి. నా ప్రతి బిడ్డ రాజా బిడ్డ అని తండ్రికి ఏదైతే గర్వం ఉందో అదే స్వరూపంలో ఉండండి. రాజుగా ఉండండి. అప్పుడు ఈ మాయ మీ దాసిగా అయిపోతుంది. అంతేకాక అర్ధకల్పం కొరకు వీడ్కోలు తీసుకునేందుకు వస్తుంది. యుద్ధం చేయదు. బాప్తాత సదా చెప్తారు, తండ్రికి బలిహారం అయ్యేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒకవేళ ఓటమి ఉందంటే బలిహారి అవ్వలేదని అర్థం. ఇప్పుడు మీ అందరి మీటింగ్ జరగనున్నది కదా. మీటింగ్ యొక్క తేదీ ఫిక్స్ అవుతుంది. అయితే ఈసారి కేవలం సేవా ప్లాన్ తయారు చేసే మీటింగ్ను బాప్తాత చూడాలని అనుకోవటం లేదు. సేవా ప్లాన్ తయారు చేయండి, కానీ మీటింగ్లో సఫలతా ఉత్సవం యొక్క ప్లాన్ కూడా తయారు చేయండి. చాలా ఉత్సవాలు జరుపుకున్నారు, కానీ ఇప్పుడు సఫలతా ఉత్సవం యొక్క తేదీని ఫిక్స్ చేయండి. పదండి, ఆ ఉత్సవం ఎలా ఉండాలో ఆలోచిద్దాం. బాప్తాత చెప్తున్నారు, తక్కువలో తక్కువ 108 రత్నాలు సఫలతా మూర్తుల ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఉదాహరణగా తయారవ్వాలి. ఇది జరుగుతుందా? మొదటి వరుసలోని వారు చెప్పండి, ఇది జరుగుతుందా? సమాధానం ఇచ్చే ధైర్యం లేదు. చేస్తామో చేయలేమో అని ఆలోచిస్తున్నారా? ధైర్యం ఉంటే అన్నీ జరుగుతాయి. దాది చెప్పండి, 108 సఫలతామూర్తులు తయారవ్వగలరా? తప్పకుండా తయారవ్వగలరు. సఫలతా ఉత్సవం జరుగుతుంది అని దాది సమాధానం ఇచ్చారు. చూడండి, దాదీలో ధైర్యం ఉంది. మీ అందరి తరపున దాది ధైర్యం ఉంచుకుంటున్నారు. కనుక సహయోగులుగా అవ్వండి. ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరుగుతుంది కదా, అందులో బాప్దాదా
రిపోర్ట్ తీసుకుంటారు. పాండవులు, చెప్పండి, మౌనంగా ఎందుకున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ధైర్యం ఉంచుకోవటం లేదు? చేసి చూపిస్తారా? సరేనా? ధైర్యం అయితే ఉంచుకోగలరు కదా? మేము ధైర్యం ఉంచుకుని చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి. చేస్తారా? ఏ సంస్కారం ఉండదా? ఏ బలహీనత ఉండదా? మధువనం వారు కూడా చేతులెత్తుతున్నారు. వాహ్, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మంచిది. 108 మంది అయితే సహజంగానే అయిపోతారు. ఇంతమంది చేతులెత్తినప్పుడు 108 మంది తయారవటం పెద్ద విషయమేమీ కాదు. డబల్ విదేశీలు ఏం చేస్తారు? జానకి దాది వింటున్నారు. నేను చెప్పాలి అని వారికి ఉమంగం వస్తుంది. విదేశీల మాల కూడా చూస్తాము. సరేనా? ఈరోజు డబల్ విదేశీలు ఎంతమంది కూర్చుని ఉన్నారు? 200 మంది. వీరి నుండి 108 మంది అయితే తయారైపోతారు. సరేనా? ఈ విషయంలో మొదట నేను అని అనుకోండి. ఇందులో ఇతరులను చూడరాదు. మొదట నేను అని అనుకోవాలి. వేరే విధంగా నేను నేను అని అనకండి. ఇందులో నేను అని తప్పకుండా అనండి. బాప్దాదా ఇంకా వేరే పని కూడా ఇస్తారు. ఈరోజు సమర్థ దినం కనుక సమర్థత ఉంది. బాప్దాదా ఒక విచిత్రమైన దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మీరైతే అనేకసార్లు దీపావళిని జరుపుకున్నారు. వినిపించమంటారా? మంచిది. వర్తమాన సమయంనైతే మీరు చూస్తూనే ఉన్నారు. రోజురోజుకు నలువైపులా ఉన్న మనుష్యాత్మల్లో నిరాశ పెరిగిపోతూ ఉంది. కనుక మీరు మనసా సేవనైనా చేయండి, లేక వాచా సేవనైనా చేయండి, లేక సంబంధ సంపర్కాల సేవనైనా చేయండి. కానీ నిరాశతో ఉన్న మనుష్యాత్మల లోపల ఆశాదీపాన్ని వెలిగించాలని బాప్దాదా కోరుకుంటున్నారు. నలువైపులా ఉన్న మనుష్యాత్మల మనసులో ఆశాదీపం వెలగాలి. ఈ ఆశాదీపాల దీపావళిని బాప్దాదా చూడాలని కోరుకుంటున్నారు. ఇది జరుగుతుందా? వాయుమండలంలో కనీసం ఇప్పుడిక విశ్వ పరివర్తన అయ్యేదే ఉంది. స్వర్ణిమ ఉదయం రానే వచ్చేసింది అనే ఆశాదీపం వెలగాలి. ఇప్పుడిక జరిగేదేమీ లేదు అనే నిరాశ సమాప్తమవ్వాలి. ఆశాదీపం వెలగాలి. ఇది చేయగలరు కదా? ఇదే సులభమే కదా, లేక కష్టమా? సులభమేనా? చేస్తాము అని అనేవారు చేతులెత్తండి. చేస్తారా? ఇంతమంది దీపాలను వెలిగిస్తే దీపమాల అయితే తయారైపోతుంది కదా. మీ వైబ్రేషన్లు ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే, భలే మీరు వారి ఎదురుగా వెళ్ళలేకపోయినా లైట్ హౌస్ మైట్ హౌస్ కాయి దూరం వరకు వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. ఎప్పుడైతే విజ్ఞానం లైట్ హౌస్ ద్వారా దూరం వరకు లైట్ను ఇవ్వగలిగినప్పుడు మీరు వైబ్రేషన్ను వ్యాపింపచేయలేరా? కేవలం చేయాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి. బిజీగా అయిపోండి. మనసును బిజీగా పెట్టుకుంటే స్వయానికి కూడా లాభం ఉంది, ఇతరాత్మలకు కూడా లాభం ఉంది. నడుస్తూ తిరుగుతూ విశ్వకళ్యాణం చేయాల్సిందే అనేది మీ వృత్తిలో పెట్టుకోండి. ఈ వృత్తి వాయుమండలంలో వ్యాపిస్తుంది. ఎందుకంటే సమయం అకస్మాత్తుగా వచ్చేస్తుంది. మీరు మాకెందుకు చెప్పలేదు అని మీ సోదరుల ఫిర్యాదు చేయకూడదు. అంతిమ సమయం వచ్చినప్పటికీ చేసేస్తాంలే అని చాలామంది పిల్లలు భావిస్తారు. కానీ అంతిమ సమయానికి చేసినా కూడా ఫిర్యాదులు చేస్తారు. మాకు కొంత సమయం ముందే చెప్పినట్లయితే మేము ఎంతో కొంత తయారు చేసుకునేవారము కదా అనే ఫిర్యాదు చేస్తారు. కనుక ప్రతి సంకల్పంలో బాప్దాదా స్మృతి ద్వారా లైట్ను తీసుకుంటూ ఉండండి. లైట్ హౌస్గా అయి లైట్ను ఇస్తూ ఉండండి. సమయాన్ని వృధా చేయకండి. మీరు చాలా యుద్ధం చేయటాన్ని చూసినప్పుడు బాప్దాదాకు మంచిగా అనిపించదు. మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటూ యుద్ధం చేయటమా?
కనుక రాజుగా అవ్వండి, సఫలతామూర్తిగా అవ్వండి. నిరాశను సమాప్తం చేసి ఆశాదీపాన్ని వెలిగించండి. అచ్చా, అన్ని వైపుల నుండి పిల్లల స్నేహంతో కూడిన స్మృతి యొక్క మాలలు చాలా చేరుకున్నాయి. స్మృతులను పంపించిన వారిని సన్ముఖంలో చూస్తూ వారి స్మృతికి బదులుగా బాప్దాత హృదయపూర్వక ఆశీర్వాదాలను, హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు. మంచిది. మొదటిసారి వచ్చిన వారు లేవండి. ప్రతి టర్న్లో చాలామంది కొత్తవారు వస్తూ ఉండటాన్ని గమనించాము. సర్వీసును పెంచారు కదా, ఇంతమందికి సందేశం ఇచ్చారు. ఎలాగైతే మీకు సందేశం లభించిందో అలా మీరు కూడా ఇంకా 2 రెట్లు అనగా రెట్టింపుగా సందేశం ఇవ్వండి. యోగ్యులుగా చేయండి. ప్రతి సబ్జెక్టులో ఇంకా ఉమ్మంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్ళండి. మంచిది. ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి. మనసా ద్వారా కానీ, వాచా ద్వారా కానీ, కర్మనా ద్వారా కానీ ఏదో ఒక సేవ లేకుండా ఉండరాదు. అంతేకాక స్మృతి లేకుండా కూడా ఉండరాదు. స్మృతి మరియు సేవ సదా తోడుగా ఉండనే ఉన్నాయి అనే అంతగా స్వయాన్ని స్మృతిలో మరియు సేవలో బిజీగా పెట్టుకోవాలి. ఖాళీగా ఉంటే మాయకు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది. ఎంత బిజీగా ఉండాలి అంటే దూరం నుండే మాయ వెళ్ళిపోవాలి. వచ్చే ధైర్యం చేయకూడదు. అప్పుడు తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో అది సహజమైపోతుంది. శ్రమ చేసే అవసరం ఉండదు. స్నేహి స్వరూపంగా ఉంటారు. అచ్చా, బాప్దాత అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. బాప్దాత నయనాలలో ఇమిడి ఉన్న కంటి పాపలైన పిల్లలు తండ్రి యొక్క పూర్తి వారసత్వానికి అధికారులైన శ్రేష్ఠ ఆత్మలు, సదా ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే మరియు ఎగిరించే మహావీరులు, మహావీరులైన పిల్లలు. ఒక్క తండ్రియే మా ప్రపంచం అనే లగన్లో మగ్నమై ఉండే లవ్లీన్ పిల్లలకు లవ్లీన్గా అవ్వటం అనగా తండ్రి సమానంగా అవ్వటం. కనుక లవ్లీ మరియు లవ్లీన్ 2 రకాల పిల్లలకు చాలా చాలా పదమాపదం రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు పదమాపదము రెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము. మీ ప్రతి కర్మ లేక విశేషత ద్వారా దాతవైపు సూచన ఇప్పించే సత్యమైన సేవాదారి భవ. సత్యమైన సేవాదారులు ఏ ఆత్మకైనా సహయోగం ఇచ్చి స్వయంలో చిక్కుకునేలా చేయరు. వారు అందరి సంబంధాన్ని తండ్రితో జోడింపచేస్తారు. వారి ప్రతి మాట తండ్రి స్మృతిని ఇప్పించేదిగా ఉంటుంది. వారి ప్రతి కర్మలో తండ్రి కనిపిస్తారు. నా విశేషత కారణంగా వీరు నాకు సహయోగులుగా ఉన్నారు అనే సంకల్పం కూడా వారికి రాదు. ఒకవేళ వారు తండ్రిని కాకుండా మిమ్మల్ని చూసినట్లయితే అది సేవ చేసినట్లు కాదు, తండ్రిని మరిపింపచేసినట్లు. సత్యమైన సేవాదారి తండ్రితో అందరి సంబంధాన్ని జోడింపచేస్తారు, స్వయంతో కాదు. స్లోగన్. ఏ ప్రకారమైన అర్జీని వేసేందుకు బదులు సదా రాజీగా ఉండండి. అవ్యక్త సూచన. సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. శ్రేష్ఠ భాగ్యరేఖను గీసుకునేందుకు ఆధారం శ్రేష్ఠ సంకల్పాలు మరియు శ్రేష్ఠ కర్మలు. ట్రస్టీ ఆత్మలు కానీ సేవాదారి ఆత్మలు కానీ ఇరువురు ఈ ఆధారం ద్వారానే నెంబర్ తీసుకోగలరు. ఇరువురికి భాగ్యం తయారు చేసుకునేందుకు పూర్తి అవకాశం ఉంది. ఎవరెంత భాగ్యాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటారో అంతా తయారు చేసుకోవచ్చు. అచ్చా, ఓం శాంతి.